కిరణ్ కుమార్ ఆర్ఎస్ఎస్ చాలా మంది కొత్త కొత్త బిచ్చగాలను తయారు చేసి ఆర్ఎస్ఎస్ అంటే అది బాపనోళ్ళు పెట్టుకున్నది. దాన్ని పెట్టినోడు ఎవడు చెప్పండి. ఆర్ఎస్ఎస్ పెట్టినోడు ఎవడు? హెడ్ గేవాకర్ అంటోడు. హెడ్ గేవాకర్ ఎవడు? బాపనోడు. ఆర్య ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య బాపనోడు, చిత్పులవన్ ఆర్య బ్రాహ్మణ్. ఓకే, ఆర్య అంటేనే వాడి పేర్లోనే ఉంది ఆర్య అంటే గొప్పవాడు. ఆర్యాన్ రాష్ట్రాలు మనం లెటర్ రాసినాం చిన్నప్పుడు, అయ్యాన్ రాష్ట్రాలు ఆర్య అంటే గొప్పవాడు అని అర్థం. పేర్లోనే ఉంది వాడు గొప్పవాడని. సో కాబట్టి ఆర్య బ్రాహ్మణుడు పెట్టిన పార్టీ అది, ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా. బీజేపీ పెట్టిన వాళ్ళు మహోపాధ్యాయ అని ఒకడు, వాజ్పేయి అని ఒకడు, ఇద్దరు బాపనోళ్ళే. ఓకే, సేమ్ థింగ్. ఆర్ఎస్ఎస్ కు ఇప్పటి వరకైనా సంచాలకులు ఎవడన్నా తీయండి, ఒక రజ్జు భయాన్ని తీసేస్తే మిగిలిన అందరు బ్రాహ్మణులే. మళ్ళీ ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఇంకోటో కాంగ్రెస్ అధ్యక్షుడో ఎన్నికలు ఉంటాయి. దీనిలో ఎన్నికల కాన్సెప్ట్ లేదు ఈ ఆర్ఎస్ఎస్ కి సంచాలకులు దానికి. ఓకే, ఇప్పుడు మోహన్ భగవత్ ఉన్నాడు, వాడు 10 ఏళ్ళు అయిందా ఇంకెక్కువైందో వాడు ఉండబట్టి. అంతకుముందు సుదర్శన్ అంటోడు ఉన్నాడు, వాడైతే గోల్వాల్కర్ అంటోడు, అయితే ఎంఎస్ గోల్వాల్కర్ అంటోడు ఏ బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం రాసిండు. వీళ్ళకి ఆదర్శప్రాయుడు వాడు నాజీ హిట్లరు. వాడు షెడ్ వేసుకుంటాడు, ఈడు షెడ్ వేసుకుంటాడు, ఆడిట్లో చేయబెడతాడు, ఈడిట్లో చేయబెడతాడు. వాడైతే 30 ఏళ్ళు ఉన్నాడు ఆర్ఎస్ఎస్కి అధ్యక్షుడిగా, బాపనోడు. సో అది బాపనోళ్ళది. 99.9% బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ నిర్ణయం చేసి అన్ని పొజిషన్లలో ఉన్నది వాళ్ళే, ఆర్య బ్రాహ్మణులే. భారతీయ జెండాను అంగీకరించలేదు, భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు. ఇప్పటికీ ఎప్పుడైతే అలాంటి ట్రై చేస్తున్నారు అర్థమైందా? సో మూర్ఖులు. ఒక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, స్వతంత్ర ఉద్యమం పాల్గొనాలని ద్వేషలేదు చూపెట్టిండ్రు. ఒక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనొద్దని పిలుపునిచ్చిండ్రు. దేశ ద్రోహులు వాళ్ళు, ఈ దేశానికి సంబంధం లేని వాళ్ళు. ఇవాళ వాళ్ళు దేశభక్తి పాఠాలు నేర్పుతా అంటే భరతమాత ఏమని ఏడుస్తుంది? మళ్ళీ భారత్ మాతాకి చేయంటారు. భారత్ మాత కాన్సెప్టే వీళ్ళది కాదు. అది అర్థమైందా? అది బెంగాల్లో జాతీయవాదులు ఏర్పాటు చేసుకునే వ్యవస్థలు అవన్నీ. ఈడ ఆర్ఎస్ నాగ్పూర్ చెడ్డి గ్యాంగ్ కాదు. అజయ్ కుమార్ రాచకొండ, థ్యాంక్ యూ. ఎంఎస్ పద్మాకర్, మిస్టర్ బోడా ఆర్ఎస్ఎస్ షుడ్ బి బ్యాన్డ్ ఇన్ ఇండియా. డెఫినెట్లీ ఆర్ఎస్ఎస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ. ఓకే, ఒక తాలిబాన్ వ్యవస్థ. వాళ్ళ తాలిబాన్ కూడా ఇప్పుడు మంచిగా అయ్యారు. అప్పుడు వాళ్ళు ఫస్ట్ లో స్టార్టింగ్ లో రియలైజ్ కాలేదు, కానీ నౌ దే చేంజ్. సెకండ్ టైం ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక తాలిబాన్లు మారింది. వాళ్ళతో కూడా నేను పోల్చలేకపోతున్నా. ఓకే, వాళ్ళు కూడా ప్రోగ్రెసివ్ థాట్స్ ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా అభివృద్ధి ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా మహిళలకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. వాళ్ళది డిఫరెంట్ ఉంది. ఓకే, ఒకప్పటి లెక్క లేదు. తాలిబాన్ కూడా మారిరు. కానీ వీళ్ళ అందరికంటే ఇదొక తీవ్రవాద సంస్థ. హిందువులను చంపాలి, ముస్లింలను చెప్పాలని చంపాలని ప్రచారం చేయాలి. ఇంతే వీళ్ళ అజెండా. బాంబులు తయారు చేసుడు, ఇలా మొన్న పహల్గామ్ అటాకులు కానీ, పుల్వామా అటాక్ కానీ, పార్లమెంట్ మీద దాడి కానీ, భారతదేశం జరిగిన ఏ దాడి అయినా బీజేపీ వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే చేయించారు. ఎందుకంటే వాళ్ళకి మంచిగా చేసిన చరిత్ర లేదు, మంచిగా చేసే ఎట్లా అధికారం రావాలో తెలుస్తలేదు వాళ్ళకి. అయినా వాళ్ళు అధికారం రాలే, ఎన్ని చేసినా అధికారం రాలే. ఓన్లీ ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? ఈ అదానిని అంబాని చేల పెట్టుకుని కాంగ్రెస్ మీద స్కాములు అని బాగా బురద తల్లి అక్కడ అట్టనే ఏది చేయాలన్న 1% ఆలోచన లేకున్నా కానీ అన్ని అబద్ధ హామీలు ఇచ్చి పెట్రోల్ 35 రూపాయలకు చేస్తాము, ఇది రైతుల ఆదాయం డబుల్ చేస్తాము, హవాయి చెప్పలు వేసుకుని హవాయి జహాజులు తిప్పుతాము, ఇట్లా రకరకాల స్మార్ట్ సిటీలు చేస్తాము, ఇట్లా రకరకాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ స్కామ్ అంటే నిజమేమో అని నమ్మి మోసపోయారు. ఇంకా తర్వాత ఫస్ట్ టైం 2014, ఇక తర్వాత నుంచి జరిగిన ఎన్నికలు అన్ని ఫేకే, అన్ని మోసమే. కాబట్టి వాడు హిందువులను చంపినా దాడి చేసినా ఏనాడు గెలవలేదు. గెలిచేదంటే 70 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మహాత్మా గాంధీని చంపినప్పుడే వీళ్ళు అధికారం రావాలి, మరి రాలే. ఒక్కసారి ఎమర్జెన్సీ అని చెప్పి అక్కడ ఒక్కసారి వస్తే అప్పటికి 3 ప్రధానమంత్రులు మారారు. 77 అధికారులకు వస్తే మళ్ళీ 80 ఎన్నికలు వచ్చినాయి. 3 ఏళ్ళు కూడా ఉండలే. 75 నుంచి 77 ఎమర్జెన్సీ ఉండే. 77లో ఇది గెలిచారు వాళ్ళు. ఈమె మీద బాగా దుష్ప్రచారం చేస్తే ఇందిరాగాంధీ మీద ఎమర్జెన్సీ అని చెప్పి. సో అప్పుడు వచ్చిన తర్వాత మరి ఉండాలిగా 5 ఏళ్ళు. 3 ఏళ్ళలోనే ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. 80లో ఎన్నికలు వస్తే మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధానమైంది. మరి అప్పటి నుంచి ఎన్నో ఎన్నికలు జరిగినాయి, ఎప్పుడు గెలవలే. 52 నుంచి ఎన్నికలు జరిగితే 77 దాకా గెలవలే. 77 మళ్ళీ 80 నుంచి ఎన్నికలు జరిగితే మళ్ళీ వాజ్పేయి ఒక్కసారి అయినట్టు లెక్క. ఎందుకంటే ఒకసారి 13 రోజులే ఉన్నాడు కాబట్టి మళ్ళీ వాజ్పేయి అయ్యాడు. అంటే మొత్తం 70 ఏళ్లలో వాళ్ళు అయింది 2 సార్లు. ఒకసారి వాజ్పేయి, ఒకసారి 3 ఏళ్ళు. ఓకే, మరి ఎందుకు కాలేదురా? ఇప్పుడు 2014లో ఒకసారి మోసం చేసి వచ్చిండు. ఇక మిగతా అంతా పచ్చి మోసం. ఇక
2014 ఏది తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ మీద బురద తల్లి, ఓకే, రాహుల్ గాంధీ పప్పు అని ఇంకా రకరకాలుగా, ఓకే. ఇక తర్వాత ఏది ఇక 18 కానీ ఇప్పుడు కానీ ఇక అంత మోసమే. ప్రజలు ఎన్నుకోలే, వీడు మంచిగా చేసింది లేదు, ఏం లేదు. జయపాల్ మాడుగుల అన్న, ఈ విషయంలో గ్రేట్ అన్న, నువ్వు లంగ అంటావు, దొంగ అంటావు, సూపర్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అంతే బ్రదర్, మనము నిజం మాట్లాడకపోతే వాట్ ఈస్ ద యూస్? నేను ఇప్పుడు నాకేదైనా స్వార్థ ప్రయోజనం, నేను నాయకుని కావాలి, నాకు ఎవరినో మెస్మరైజ్ చేయాలి, నేను ఏదో పైకి పోవాలి, నా పైసలు దోసుకోవాలంటే ఆనికి మస్క కొట్టాలి, తీయటి కబుర్లు చెప్పాలి, రైట్? ఉట్టిన ఇట్లా ఉన్నది మాట్లాడితే నేను పైకి ఓనియారు కదా, కాళ్ళు మొక్కటనే ఓనిస్తారు కదా, చెప్పులు మోసలోనే ఓనిస్తారు కదా, లేకపోతే వీడు మనకి ఎప్పుడు థ్రెట్ అవుతాడో అని ఆలోచిస్తారు కదా, రైట్? కాబట్టి మనకు అది కాదు, అది ఎవడుంటే నాకేంది, మనకు దోసుకోవాలంటే మనం ఉండాలి. ఎవడుంటే నాకేది, ఎవడున్నా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం అంతే. ఎవడున్నా సరే, ఆడు బీజేపీ వాడు ఉండని, కాంగ్రెస్ వాడు ఉండని, ఇంకోడు ఉండని, మనకే సంబంధం? మనం కట్టిన ట్యాక్సులు మాకు లెక్క చెప్పు అంతే. అది కూడా పంచిపెట్ట, ఒకటి కట్టింది ఇంకోటి పంచిపెట్టకుండా అట్లీస్ట్ సగం పైసలన్నా, మేము కట్టినట్టు సగం పైసలన్నా ఏదైనా అభివృద్ధి చేయి. వేరే దేశం ఎట్లుందో అభివృద్ధి అయిన దేశాలు చూడ్డానికి పోవాలి కానీ బతకడానికి పోవద్దు. అంటే అభివృద్ధి దేశాల్లో ఏమేమి ఉన్నాయో వ్యవస్థలు, అన్ని సిస్టమ్స్ అన్ని మన దగ్గర ఉండాలి. ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నాం? ఇక్కడ మంచిగా లేదా, ఆడ మంచిగా ఉందని పోతుంది కదా. అంటే మంచిగా ఉన్నదాన్ని మన దగ్గర తెచ్చుకోవచ్చు కదా. మనల్ని దుబాయ్ పోయి బతికే బదులు దుబాయ్లో ఉన్న వ్యవస్థలన్నీ ఇక్కడ పెట్టచ్చు కదా. అభివృద్ధి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ కానీ, అక్కడున్న ఎక్కడైతే అది వర్క్ అవుతున్నాయి, దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు సంతోషంగా బతుకుతున్నారో అక్కడ మంచి వ్యవస్థలను తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకోవచ్చు కదా, తప్పలేదు కదా, రైట్? ఇప్పుడు వేరే దేశంలో ఎక్కువ పంటలు పండుతున్నాయి, ఈ మన దేశంలో ఉన్న ఆర్గానిక్ కంటే వాటి వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పి ఆ వంగడాలను తెచ్చి పెట్టుకుంటేనే కదా మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చి అలా మనం తిండికి కరువు లేకుండా బతుకుతున్నాం, పొట్టలు లోపలికి పోయినాయి, బయటకు వచ్చినాయి కదా, రైట్? అంటే ఎక్కడైనా మంచిగుంటే అది తెచ్చుకుంటున్నాం కదా. సో అది ఏదైనా సరే, అది వ్యవస్థ అయినా సరే, రూల్స్ రెగ్యులేషన్స్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తెచ్చుకుంటే తప్పలేదు కదా. ఎందుకు మనం వేరే దేశం పోయి బతకాల్సిన అవసరం ఏంది? చూడడానికి పో, అది ఎట్లుందో చూడడానికి పో, తప్పులేదు. బతకడానికి పోయే పరిస్థితి ఎందుకు వస్తున్నది అంటే అక్కడ ఉన్నది ఇక్కడ లేదని అర్థం కదా. మనకున్న తెలివితేటలు వాళ్ళకి పనికి వస్తున్నప్పుడు మనకెందుకు పనికి వస్తలేవు? మన ఇంట్లో ఉన్న పెరట్ చెట్టు మనకెందుకు పనికి రాదు? పక్వానికి అన్ని రోగాలు నయం చేసినప్పుడు. కాబట్టి ఇక్కడ లోపం ఉంది? చెట్టుల లోపం లేదు, ఇక్కడ ఉన్న పరిపాలకుల లోపం ఉన్నది. వాడు మనని ఎల్లకాలం వాడు రాసుకున్న సిద్ధాంతం ప్రకారం వాడు ఏం ఆలోచిస్తాడు? అమ్మ వీళ్ళందరూ బాగుపడరు అనుకో, నా ఇంట్లో ఉడిచేటోడు ఎవడని ఆలోచిస్తారు, నాకు ఏది కూలి నాట్లు తీసేటోడు ఎవడని ఆలోచిస్తాడు. ఎందుకురా ఎవడు పని చేయకపోతే మిషన్లు పెట్టి చేయించుకుంటాం, లేకపోతే ఎక్కువ పైసలు ఇచ్చి చేయించుకుంటాం, తప్పేం లేదు కదా.